హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే క్రాంప్టన్ కంపెనీ ఫ్యాన్ అయితే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. దీన్ని అయితే నేను రిపేర్ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మల్టీమీటర్తో అయితే దీన్ని చెక్ చేసి దీన్ని రిపేర్ అయితే చేస్తాను. మీ ఇంట్లో ఉండే సులభంగా అయితే రిపేర్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎంసీపీకి అయితే వైర్లు అయితే పేస్ మోటార్ అయితే కలుపుతున్నాను. అక్కడ చూడండి, 2 వైర్లు అయితే పేస్ మోటార్ కలిపాను. ఇక్కడ కండెన్సర్ క్లాంప్కి అయితే 2 వైర్లు కలిపేసాను ఆల్రెడీ నేను. అక్కడ నేను ఫ్యాన్ అయితే అక్కడ చూడండి, ఫ్యాన్కి అయితే రన్నింగ్ అయితే సప్లై అయితే ఇచ్చాను. ఆ రన్నింగ్ అయితే అవుతలేదు, అది చేతితో తిప్పితే తిరుగుతుంది, లేకపోతే మూమెంట్ అయితే ఎత్తలేదు. అక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నాను అక్కడ. ఓకేనా, ఇది కంప్లైంట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే కామన్ పాయింట్, ఇక్కడ మీకు కలర్ కోడ్ అనేది ఒక్కో దానికి రెడ్ వస్తుంది, ఒక్కో దానికి ఎల్లో వస్తుంది, ఒక్కో దానికి మనకి బ్లూ వస్తుంది, వైట్ వస్తుంది. ఒక్కో ఫ్యాన్ బట్టి ఒక్కో కంపెనీని బట్టి ఈ కామన్ పాయింట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఎలా చెక్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూడండి, ఎంసీపీకి అయితే సప్లై వైర్లు ఇచ్చాను, అవి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కండెన్సర్ క్లాంప్ అయితే ఓపెన్ చేస్తాను. కండెన్సర్ క్లాంప్ ఏంటంటే మనం అక్కడ వైర్లు ఓపెన్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేనికి ఓపెన్ చేస్తున్నాం, కండెన్సర్ వైర్లు దేనికి వచ్చినాయి ఏంటనేది ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఎవరైనా రివర్స్లో ఇచ్చారనుకో వైర్లు, అది కూడా మనం మల్టీమీటర్తో చెక్ చేసి కామన్ పాయింట్ ఏది కండెన్సర్ వైర్లు అయ్యో మనం సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూడండి, కండెన్సర్ క్లాంప్కి అక్కడ 3 వైర్లు వచ్చినాయి. కండెన్సర్కి దేనికి వెళ్తున్నాయి వైర్లు, కామన్ పాయింట్ ఏది వచ్చింది, అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అవన్నీ నేను ఎలా చెక్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ మీద కంపల్సరీ చేయండి. మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మల్టీమీటర్తో నేను చెక్ చేస్తున్నాను. చూడండి, మల్టీమీటర్ అయితే సిరీస్లో పెట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ కామన్ పాయింట్ ఏది వచ్చిందో చెక్ చేయాలి. ఇప్పుడు మనం దాన్ని బట్టి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, మల్టీమీటర్ చెక్ చేశాను నేను, ఎక్కువ రీడింగ్ వచ్చింది. మనం కండెన్సర్ కావాలి కనెక్షను. ఇక చూడండి, 670, 640 అలా వస్తుంది కదా, ఇది ఎక్కువ రీడింగ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పెడతాను, ఇప్పుడు రెడ్కి బ్లాక్కి పెడతాను. చూడండి, 380 అలా చూపిస్తుంది. ఇప్పుడు రెడ్కి ఎల్లోకి పెడతాను. సిక్స్ 670, 640 అలా చూపిస్తుంది ఇది. ఇప్పుడు ఎల్లోకి బ్లాక్కి పెడతాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వచ్చింది ఏంటంటే ఇక్కడ రెడ్ను ఎల్లో ఎక్కువ వచ్చింది ఇక్కడ మనకి. ఓకేనా, ఈ 2 వైర్లు కండెన్సర్ కావాలి. ఇది ఇక్కడ కండెన్సర్ అయితే పోయింది ఫ్రెండ్స్, ఇది పనిచేస్తుంది కండెన్సర్. ఇప్పుడు ఈ వేరే కండెన్సర్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ కండెన్సర్ అయితే వేస్తున్నాను 2.5, దీనికైతే బిగిస్తున్నాను. ఇక్కడ చూడండి, దీనికి బిగిస్తున్నాను నేను.
ఇదిగోండి మీన్స్ ఇలా క్లాంప్ వచ్చి ఇలా కండెన్స్ వస్తే మామూలు కండెన్సర్ వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇది 2.5, ఇది కూడా 2.5 కండెన్సరే. ఈ రెండు 2.5 కండెన్సర్లే. ఇక్కడ పవర్ చూసుకొని మనం దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇయే కావాలని చెప్పేసి అవసరం లేదు, ఇలాంటి కండెన్సర్ కూడా వేసుకోవచ్చు ఈ ఫ్యాన్కి. ఓకేనా, ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్యాను. ఇందాక ఏం చెప్పాను నేను, ఇక్కడ మీకు ఎల్లోకిను, ఇది ఎల్లో వైర్ ఇలా బ్లాక్ అయిపోయింది వైర్, ఇది ఎల్లో కాదు, ఇది ముక్కూడం కలర్ లాగా ఉంది. ఇది రెడ్ వైరు. కామన్ పాయింట్ ఏమో బ్లాక్ వచ్చింది. కామన్ పాయింట్ ఇక్కడ మీ కలర్స్ కోడ్ వచ్చింది ఒక వైర్ అండి. ఇందా చెక్ చేశాను కదా నేను. ఇక్కడ ఎక్కువ రీడింగ్ ఏది వస్తే అది మీకు కండెన్సర్ వైర్ కలపండి. ఓకేనా, మీకు దాన్ని బట్టి ఏంటంటే ఒక వైర్ మిగులుతుంది కదా, ఆ వైర్ కామన్ పాయింట్ అనమాట. ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని కలుపుతున్నాను, పైన ఇస్తున్నాను కామన్ పాయింట్ పై టెర్మినల్కి, పైన టెర్మినల్కి అయితే ఇస్తున్నాను. చూడండి అక్కడ బ్లాక్ వైర్ అయితే ఇచ్చాను. తర్వాత మెరూన్ వైర్ ఇస్తున్నాను. మెరూన్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత రెడ్ వైర్ అయితే ఇచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కామన్ పాయింట్ ఏమో బ్లాక్ వైరు, ఇక్కడ మీకు మెరూన్ వైర్ ఏమో ఇక్కడ మధ్యలో లూప్, అది దాంతో అవసరం లేదు, వెనక్కి తిరుగుతుంది ఫ్యాన్ అది. ఇక్కడ మీకు రెడ్ వైర్ ఏమో ఇక్కడ రన్నింగ్ వైర్ అనమాట. ఓకేనా, కనెక్షన్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను చూడండి. దీనికి ఇంకా స్క్రూస్ లేవు, ఈ స్క్రూస్ ఓపెన్ చేసేస్తున్నాను నేను. ఈ స్క్రూస్ ఓపెన్ చేసి దీనికి వేస్తున్నాను, ఎందుకంటే ఆ స్క్రూస్ కండెన్సర్ ల్యాంప్ పాతది కాబట్టి ఈ స్క్రూస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్యాన్ చెక్ చేద్దాం, ఇది ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి బస్, దీనికి వచ్చిన కండెన్సర్ ఇది క్రాంప్టన్ ఫ్యాన్ ఇది. దీనికి వచ్చిన కండెన్సర్ క్లాంప్ అయితే ఇయ్యి. ఇప్పుడు ఈ క్లాంపును కండెన్సర్ తీసేసి ఇక్కడ మీకు మామూలు క్లాంపును కండెన్సర్ అయితే వేసాను, 2.5 వేసాను. ఓకేనా, ఈ దొరకకపోతే ఈయన వేసుకొని మీరు ఫ్యాన్ అయితే మీరు రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ మీకు కామన్ పాయింట్ అయితే బ్లాక్ వచ్చింది, ఇక్కడ మీకు రన్నింగ్ వైర్ ఏమో రెడ్ వచ్చింది. ఇక్కడ చూసుకోండి మీరు, కండెన్సర్ వైర్లు ఎలా ఇచ్చాను ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇందా నేను చెప్పాను కదా మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలి ఏంటనేది చెప్పాను కదా, అలాగే చెక్ చేయండి. ఓకేనా, ఎప్పుడైనా రిపేర్ వస్తే. ఇప్పుడు నేను రన్నింగ్లో పెడతాను చూడండి. అడుగు ప్లస్ రన్నింగ్లో అయితే పెట్టాను, ఫ్యాన్ అయితే ఫాస్ట్ తిరుగుతుంది. ఫస్ట్ అయితే ఫ్యాన్ అయితే మూమెంట్ ఇవ్వలేదు కదా, ఇప్పుడైతే మూమెంట్ ఇస్తుంది, కరెక్ట్గా తిరుగుతుంది ఫ్యాను. ఓకేనా, చూసుకోండి ఒకసారి మీరు, మల్టీమీటర్తో చెక్ చేసుకొని ఫ్యాన్ కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.